గండిపేట జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. చేపలు పట్టేందుకు వెళ్లి జలాశయంలో పడిపోయారు. యువకుల మృతదేహాలను గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, జలాశయంలో ముగ్గురు యువకుల మృతదేహాలను గుర్తించినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద విషాదం చోటు చేసుకుంది. మూసీలో గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రస్తుతం వాళ్ళ యొక్క మృతదేహాలను కూడా రెస్క్యూ టీం బయటకు తీశారు. నిన్న సాయంత్రం గండిపేట జలాశయంలో మూసీ నదీ పరివాహక ప్రాంతంలో వాళ్ళు చేపల వేట కోసం నిన్న వాళ్ళంతా కూడా నదిలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలోనే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు ఒక్కసారిగా ముగ్గురు యువకులు ఆ లోపలే నీటిలోనే చిక్కుకుపోయారు. అయితే ప్రాణాలతో బయటపడేందుకు వాళ్ళు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆ నీటిలోనే మునిగిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయినప్పటికీ ముగ్గురు యువకులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మృతి చెందిన ముగ్గురు మృతుల వివరాలు పరిశీలిస్తే 25 ఏళ్ల కార్తిక్, అలాగే గోవర్ధన్, వెంకటేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఇబ్రహీం బాగ్ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తూ ఉంది. పోలీసులు నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అలాగే వాళ్ళ కోసం డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ ఫైటింగ్ సంబంధించిన సిబ్బంది కూడా నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఈ రోజు ఉదయం వాళ్ళ మృతదేహాలు అయితే కొద్దిసేపటి క్రితం నదిలో అయితే లభ్యమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ముగ్గురు యువకులు స్నేహితులు కావడం, అలాగే ఒకే కాలనీకి సంబంధించిన వ్యక్తులు కావడంతో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కాలనీలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎప్పుడూ కూడా కలిసికట్టుగా ఉండే ముగ్గురు స్నేహితులు ఒక్కసారిగా ఆ చావులో కూడా ముగ్గురు చనిపోవడంతో ప్రస్తుతం బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నీలిమ.